సినీ నటుడు చలపతిరావు మహిళలపై చేసిన కామెంట్స్ పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఓ సినిమా ఆడియో ఫంక్షన్లో మహిళలపై ఆయన అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం, దానికి యాంకర్ సపోర్టివ్గా కామెంట్స్ చేయడంతో మహిళా సంఘాలు బగ్గుమన్నాయి. బాధితాయుతమైన స్థానంలో ఉన్న చలపతిరావు ఇలాంటి కామెంట్స్ చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. గతంలోని కొంతమంది హీరోలు, యాంకర్లు మహిళలపై అసభ్యకర రీతిలో కామెంట్స్ చేయడం జరిగింది. అడుగడుగునా అవమానానికి గురవుతున్న అబలపై 99 టీవీ ప్రత్యేక కథనం. ప్రముఖ సీనియర్ నటుడు చలపతిరావు మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడారు. వయసులో పెద్దవాడైనా మాటల్లో మాత్రం చిన్నపిల్లాడిలా ప్రవర్తించారని యావత్ మహిళాలోకం మండిపడుతోంది. ఓ సినిమా ఆడియో ఫంక్షన్లో మహిళల పట్ల అసభ్యకర వ్యాఖ్యలు చేసి అమ్మతనాన్ని అవమానించారు. అమ్మాయిలు హానికరం కాదు కానీ పక్కలోకి పనికొస్తుందని విమర్శల పాలయ్యారు. పెను దుమారం రేపుతున్న ఈ వ్యాఖ్యలు రారెండో వేడుక చూద్దాం సినిమా ఆడియో ఫంక్షన్లో చేశారు. ఇంతకు ముందు కూడా ఇలాగే ప్రముఖ హీరో బాలకృష్ణ మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడిన విషయం తెలిసిందే. మనందరి మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న చలపతిరావు గారు ఇక్కడ ఉన్నారు. సార్, మీరు చెప్పండి సార్, అమ్మాయిలు మనశ్శాంతికి హానికరమా అండి? నువ్వు అట్లా అడుగుతాయని ఏం చెప్తాడు ఆయన? అమ్మాయిలు హానికరం కాదు కానీ పక్కలోకి పనికి వస్తారు. ఇదిలా ఉండగా తాను మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడలేదని, మహిళల పట్ల తనకు గౌరవం ఉందన్నారు. నిన్న ఫంక్షన్లో నేనేదో తప్పు మాట్లాడారని, మీరంతా బాధపడ్డారని రకరకాల మాధ్యమాల ద్వారా నేను విన్నాను, పేపర్లలో చూశాను. మీ అందరినీ నేను కోరేది ఏంటంటే, నేను మాట్లాడింది డబుల్ మీనింగ్ తీసుకోవద్దు. నేను చాలా నిజాయితీగా కోపంతో మాట్లాడాను. ఆడది హానికరమా అని అడిగితే ఆ మాట అనకూడదు అనే మాట ఒక్క నారీ ఖండించలేదు, ఒక మొగాడు ఖండించలేదు. ఆడవాళ్లు హానికరం కాదు అని చెప్పాను. నేను పక్కలో పడుకుంటారు అన్నాను. మీరు గనక చాలా మంది హర్ట్ అయి ఉంటే, ఎక్కువ మంది హర్ట్ అయి ఉంటే, వాళ్ళందరికీ నిజంగా నేను మాట్లాడింది తప్పే అని మీరు ఫీల్ అయితే నేను సారీ చెప్తున్నాను. జై మహిళా లోకం, మీరంతా బాగుండాలి, మహిళలంతా ఎప్పుడూ బాగుండాలి. సమాజంలో అన్ని పాత్రలకు ప్రాణం పోసే అబలకు అన్ని చోట్ల అన్యాయమే జరుగుతోంది. సరదాగా మాట్లాడుకునేందుకు కూడా ఆమెను అడ్డం పెట్టుకుంటున్నారు. రియాలిటీ షోలలో యాంకర్ల నుంచి సీనియర్ నటుల వరకు ఇదే పరిస్థితి. అనేయాల్సింది అనేసి చివరకు సరదాగా అనేస్తున్నామంటున్నారు. ఆడదంటే ఇంత అలుసా? అసలు సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతోంది? ఇండస్ట్రీ ఏదైనా అమ్మతనాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంటుంది కదా. మరి వ్యాఖ్యలు చేసేటప్పుడు ఏమీ ఆలోచించకపోతే ఎలా? ఇదే విషయంపై మహిళా లోకం తీవ్రస్థాయిలో మండిపడుతోంది. జూబ్లీహిల్స్ పిఎస్లో మహిళా సంఘాలు ఫిర్యాదు చేశాయి. సినీ రంగంలో నెలకొన్న దారుణ పరిస్థితులపై మండిపడ్డారు. సినిమా ఫంక్షన్లలో వ్యాఖ్యాతులుగా వ్యవహరించే మహిళలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. యాంకర్లు సుమ, ఝాన్సీలు కూడా అనేకసార్లు ఫంక్షన్ల వేదికలపై కంటతడి పెట్టుకున్నారని, పక్కకు వెళ్లి కన్నీళ్లు తుడుచుకుని వచ్చి ప్రోగ్రాంను కంటిన్యూ చేశారని తెలిపారు. ఇది కేవలం ఒక మహిళలు చేసి ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్య కానీ యావత్ ఆల్ విమెన్కి సంబంధించినటువంటి ఇష్యూ. చాలా సీరియస్గా కేవలం సినిమా ఇండస్ట్రీలో ఇది మామూలే, ఆడవాళ్ళ మీద చాలా జోకులు వేసుకుంటూ ఉంటారు అని తేలిగ్గా తీసుకోవడానికి మాత్రం కుదరలేదు. అందుకే ఇంతమంది మహిళా సంఘాల నుంచి ప్రతినిధులు వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడానికి వచ్చినప్పుడు నా వంతు బాధ్యతగా నేను కూడా నా సపోర్ట్ వ్యక్తం చేయడానికి వచ్చాను. స్త్రీలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు చలపతిరావు బయట ఎలా తిరుగుతాడో చూస్తామని మహిళా సంఘాల నేతలు హెచ్చరించారు. చైతు ఒక కామెంట్ చేశాడంటే ఆడవాళ్ళు ప్రమాదకరం అని ఒక ట్యాగ్ లైన్, సో ఉమెన్ ఆర్ డేంజరస్ అని ఒక ట్యాగ్ లైన్ ఆయన ఇస్తే దాన్ని యాంకర్స్ ప్రశ్నిస్తే ప్రమాదకరం కాదు కానీ పక్కలోకి పనికొస్తారు అని చెప్పి చలపతిరావు అన్నాడు. ఇది గతంలో కూడా నేను ఇన్ని రేపులు చేశాను అని ఆ సినిమాలోనే అని మాట్లాడాడు. అంటే రేపులు చేశానని గొప్పగా భావించేటువంటి వ్యక్తుల్ని గతంలో వేడి మీద కేసులు ఉన్నాయి.
అయినా కూడా భయం భక్తిలేదు. అంటే వీళ్ళని ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద చెప్పులు చీపులతో జోపవలసి ఉండే. ఇన్ని రేపులు చేస్తామని గొప్పగా ప్రకటించుకున్న రోజే చెప్పులు చీపులతో తోమవలసి ఉండే. అది జరగలేదు కాబట్టి ఇంతకు దిగజారాడు, ఇంత నిస్సిగ్గుగా నిర్భయంగా మాట్లాడాడు. ప్రభుత్వాలు ఎన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నా, ఆడవాళ్ల కోసం ఎన్ని చట్టాలు చేసినా చివరకు ఎక్కడ ఒకచోట మహిళలు అవమానానికి గురవుతున్నారు. సినిమా వేదికలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదు. ఇప్పటికైనా మహిళల పట్ల విమర్శలు చేస్తున్న వారు బుద్ధి తెచ్చుకొని మహిళా గౌరవాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. For more updates, please subscribe 99 TV Telugu.